మోహన్ రావు మద్రాసులో ఆటోమొబైల్ కన్సల్టెన్సీ వ్యాపారం చేస్తున్నాడు. అతను భగవాన్కి గొప్ప భక్తుడు. ఉన్నట్టుండి వ్యాపారం కుంటుపడి బాగా సాగటం లేదు. అతను పూర్తిగా నిస్సహాయ స్థితికి వచ్చేసి భగవాన్ని గుండెల లోతుల్లోంచి తన కష్టాలను తీర్చమని ప్రార్థించాడు. ఆవిర్భావ భగవాన్ అతని హృదయంలోకి వచ్చారు. అతనికి ఓ ఫోన్ నెంబర్ ఇచ్చి, ఈ నెంబర్కి ఫోన్ చెయ్యి. అతను కారు అమ్ముదామనుకుంటున్నాడు. 1,50,000 చెబుతున్నాడు. నువ్వు 1,30,000 కంటే ఇవ్వనని చెప్పు, ఒప్పుకుంటాడు. అది కొనేయ్ అన్నారు. మోహన్ రావు అలాగే చేశాడు. భగవాన్ చెప్పినట్లే బేరం కుదిరింది. క్షణాల మీద వ్యవహారం పూర్తయింది. ఆవిర్భావ భగవాన్ మళ్ళీ చెప్పారు, ఇదిగో ఇంకో నెంబరు, దీనికి ఫోన్ చెయ్యి. ఇతనికి అర్జెంటుగా కారు కావాలి. ఈ కారు చూపించు. 1,30,000 అడుగుతాడు. 1,50,000కు తక్కువ ఇవ్వనని చెప్పు, ఒప్పుకుంటాడు. మోహన్ రావు అలాగే చేశాడు. మళ్ళీ క్షణాల మీద వ్యాపారం జరిగిపోయింది. ఆ వ్యక్తి 1,50,000 కారు కొనేశాడు. కొన్ని రోజులుగా లాభమన్నది చూడని మోహన్ రావుకు కేవలం కొన్ని గంటల వ్యవధిలో 20,000 లాభం వచ్చింది. అంతేకాదు, తర్వాత మళ్ళీ వ్యాపారం పెరిగిపోయింది. చూశారా భగవాన్ ఎంత మంచి బిజినెస్ మ్యానో. మధుసూదన్ అనే 18 ఏళ్ల యువకుడు బెంగుళూరులో ఉంటాడు. అతను భగవాన్ భక్తుడు. జనవరి 1వ తేదీన భగవాన్ జన్మస్థలమైన నేమంలో భగవాన్ దర్శనం ఏర్పాటు చేశారు. మధుసూదన్ మద్రాసు వచ్చి నేమం చేరటానికి పూనమల్లి నుంచి బస్సులో బయలుదేరాడు. పూనమల్లి నుంచి నేమానికి 7 కిలోమీటర్లు. మధుసూదన్కి ఎప్పటినుంచో రిస్ట్ వాచ్ కావాలని కోరిక ఉంది. ఆ డబ్బు లేక ఆ కోరిక తీరటం లేదు. బస్సులో కళ్ళు మూసుకొని రిస్ట్ వాచ్ కోసమని భగవాన్ని ప్రార్థిస్తూ కూర్చున్నాడు. అతనికి జీవితంలో రిస్ట్ వాచ్ కావాలనుకోవడం తప్ప మరో సమస్య కనబడటం లేదు. నేమం చేరుకున్నాక బస్సు ఆగింది. అతను ఉలిక్కిపడి కళ్ళు తెరిచేసరికి ఒడిలో ఎవరో పెట్టినట్లు ఓ రిస్ట్ వాచ్ పడి ఉంది. సరికొత్తది. అర్థం కాక బస్సుతో ఉన్న వాళ్ళందరినీ డ్రైవర్తో సహా ఇది మీద అని ఆతృతగా అడిగాడు. అందరూ కూడా తమది కాదన్నారు. మనుషుల స్వభావాలను అంచనా కట్టి వాళ్ళ మీద జాలితో వాళ్ళ అల్పమైన కోరికలను కూడా భగవాన్ నెరవేరుస్తారు. భగవాన్ ప్రసాదించిన రిస్ట్ వాచ్ చూసుకొని మధుసూదన్ మురిసిపోయాడు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు మధుసూదన్ బెంగుళూరు వీధుల్లో నడిచి వెడుతున్నాడు. ఏదో ఆలోచిస్తూ పరధ్యాసగా నడుస్తున్నాడు. ఎదురుగా ఓ లారీ వస్తున్నది. ఆలోచనలతో నిండిపోయి రోడ్డు మధ్యగా నడుస్తున్న మధుసూదన్ ఇది గమనించటం లేదు. లారీ దగ్గరకు వచ్చేసి అతన్ని ఢీకొనబోతుంది. ఆ సమయంలో అతని చేతుకున్న వాచి ఎవరో లాగినట్లుగా ఊడిపోయి కింద పడింది. ఓ పక్కకి గాల్లోకి ఎత్తుగా ఎగిరింది. పరధ్యానంలో ఉన్న మధుసూదన్ ఉలిక్కిపడి, అరే నా వాచి అంటూ దాని క్రింద పడిపోకుండా అందుకునేందుకు అటకేసి చెంగున ఎగిరాడు. అతని మీదకు రావాల్సిన లారీ ప్రక్క నుంచి వెళ్ళిపోయింది. వెంట్రుకవాసి దూరంలో ప్రమాదం తప్పిపోయింది. అల్పమైన కోరికల గురించి కొంత ప్రస్తావిస్తానని చెప్పాను. కోరిక అనేది చాలా విచిత్రమైనది. ఎంతో పరిపక్వత ఉన్న వారిని కూడా ఈ కోరికలు వేధిస్తూ ఉంటాయి. ఈ చిన్న చిన్న కోరికలు తీరకపోతే మనిషి పదే పదే దాని గురించే ఆలోచిస్తూ చాలా ముఖ్యమైన అంశాల మీద ఏకాగ్రత నిలపలేక వాటికి దూరమైపోతూ ఉంటాడు. ఫలితంగా జీవితంలో విలువైన వాటిని ఎన్నో పోగొట్టుకుంటాడు. అల్పమైన ఈ కోరికలు తీరుస్తున్నాడని భగవాన్ని అల్పమైన దేవుడని అనుకోవద్దు. అందరూ ముక్తి ముక్తి అని ధ్యానిస్తూ ఉంటారు. అసలు మనసారా ముక్తిని ఎంతమంది కోరుకుంటున్నారు? హఠాత్తుగా ముక్తిని ప్రసాదిస్తే భరించగలిగే స్థితిలో మానవుడు ఉన్నాడా? అతన్ని ముక్తి మార్గం వైపు మళ్లించాలంటే ఆపరేషన్ ముందు ప్రిపరేషన్ అంటారే, అలా శుద్ధి చెయ్యాలి. ఈ అల్పమైన కోరికలు ఏడిపిస్తూ ఉన్నంతకాలం అతను శుద్ధి కాలేడు. ఆ స్థితికి తీసుకెళ్లటం కోసం భగవాన్ ఇవన్నీ మన్నిస్తాడు. ఒక డాక్టర్ని తీసుకుంటే తాను ట్రీట్మెంట్ చేసే కేసు చిన్నదైనా పెద్దదైనా ఒకే జాగ్రత్తతో వ్యవహరించాలి. చిన్న కేసు కదా అని అలక్ష్యం చెయ్యకూడదు. అలా అల్పమైన వాటిని పెద్దవాటిని సమదృష్టితో జాగరూకత తీసుకున్నవాడే ఉత్తమమైన డాక్టర్. భగవాన్ తన భక్తుని అల్పమైన కోరికలను తీర్చడానికి ప్రాధాన్యతనివ్వడం అతన్ని పూర్తిగా ఆరోగ్యవంతుణ్ణి చెయ్యడానికే. ఎలాంటి ఆరోగ్యము? ముక్తిని అందుకోగలిగిన అర్హత పొందే దృఢమైన ఆరోగ్యము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ కల్కి అవతారాయ నమః.